పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నందనం వెంకట్రావు కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. గత 23 ఏళ్లుగా నివసిస్తున్న సుమారు 300 పేద కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి కుళాయిలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేయగా సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఉన్నటువంటి కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీ వాసులకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే కుళాయిలు, పెద్ద ట్రాన్స్ఫార్మర్, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మన పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 23 సంవత్సరాల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందినటువంటి సుమారు 300 కుటుంబాల వాళ్ళు కామ్రేడ్ నందన వెంకట్రావు కాలనీలో నివాసం ఉంటా ఉన్నారు. ఈ కాలనీకి గతంలో ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, రోడ్లు వేసింది, బోర్ సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇంక ఈ కాలనీలో అనేక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఇంకా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది, డ్రైనేజ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామని ఆ సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది.